హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. మధ్యలో 3 days గ్యాప్ వచ్చింది కదండి. సో నేను ఏకాదశి ముందు రోజు అండ్ ఏకాదశి రోజు వ్లాగ్ చిన్నగా బిట్స్ అండ్ పీసెస్ షూట్ చేశాను. ఏకాదశి ముందు రోజు అయితే కొంచెం లేట్ లేచాను, ఆఫీస్ వర్క్ ముందు రోజు ఎక్కువైపోయిందని. మార్నింగ్ ఇంకా ఎగ్ దోశ పైన చికెన్ కారప్పొడి వేసి చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ రోజు ఏంటి అంటే మా నేబర్ వాళ్ళ బాబు బర్త్డే. సో నైట్ అందరం అలా సరదాగా ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్ళాము. నైట్ 10:30 ఆ టైంకి. సో మా కాలనీలో బాస్కిన్ రాబిన్స్ ఉంటుందన్నమాట. అక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటాయి, మాకు ఇష్టము. సో అక్కడికి ఇలా నైట్ రైడ్ లాగా వెళ్ళి ఐస్ క్రీమ్స్ తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా నైట్ నేను వచ్చాక ఏంటి అంటే దేవుడి దగ్గర సామానం ఉంటాయి కదండి, మన విత్తడివి ప్లేట్స్ కానీ దీపారాధన కుందులు కానీ అవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకుని ఇలా సర్దుకుంటాను. ఇంతకుముందు బుట్టలో పెట్టుకునేదాన్ని, గాలికి నాకు మళ్ళీ నల్లగా అయిపోయేవి తొందరగా. వెంటనే నాకు ప్రతిసారి క్లీన్ చేయడం చాలా ఎక్కువ పనిలా అనిపిస్తుందని ఇలా బాక్సెస్ తీసుకున్నాను. ఒక బాక్స్లోనేమో ప్లేట్స్, హారతి ఇచ్చేవి అవన్నీ కూడా పెట్టుకుంటాను, ఉదకం అవన్నీ. ఇంకో బాక్స్లో ఓన్లీ దీపారాధన కుందులు మాత్రమే పెట్టుకుంటాను అనమాట. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే గాలి వెళ్ళదు కాబట్టి మనకు తొందరగా నలుపు రావని చెప్పి ఆ పెద్ద కుందులు మా మమ్మీ కొనిచ్చారు నాకు. అండ్ నేను డోర్స్ వెనకాల కూడా ఇలాగ చెంబులు పెడతానమాట, వాటర్ నింపి ఒక పువ్వు వేసి. అలా ఉంటే ఇల్లు నిండుకుండగా ఉంటుందని ఏదో అన్నారు. సో అందుకని. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఏం లిక్విడ్ వాడుతున్నానని అడిగారు. ఇది విమ్ వాళ్ళదండి, విమ్ శుద్ధం అని చెప్పి. మనకి జెప్టో ప్రతి చోట, సూపర్ మార్కెట్స్లో ప్రతి చోట ఉంటుంది. ఇంకా ఏకాదశి రోజు అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను, మొక్కలకి నీళ్ళు పోయడం అలా. నాకు ఆ రోజు ఉండే పనులు ఏవేవైతే ఉంటాయో అన్నీ చేసేసుకున్నాను. నాకు ఆ రోజు ఏకాదశితో పాటు నేను 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను. సో నాకు ఆ పూజ కూడా ఉందండి. సో నేను రెండు చేసుకోవాలి. ప్రసాదానికేమో వడపప్పు నానబెట్టేసుకున్నాను, చనివిడి ఆల్రెడీ రెడీ చేసేసాను, చనివిడి పానకం. అండ్ ఇదేంటి పరవాన్నమేమో వెనకాల కుక్కర్లో పెట్టేశాను. నా పూజ అయ్యేలోగా మా వారు మా పాప లెగిసి తింటారని ఇడ్లీ రెడీ చేసేసా. పిండి దీపాలకు కూడా ఏంటంటే పిండి సారి ఫుడ్ ప్రాసెసర్లో కలిపేశాను అనమాట, చేత్తో కలపకుండా. ఎప్పుడు బియ్యపిండి చేత్తో కలుపుతాను, రోజు ఐడియా వచ్చింది ఎందుకు ఫుడ్ ప్రాసెసర్లో కలపకూడదు, చపాతీ పిండి అందులోనే కదా కలుపుకుంటున్నాను అని ట్రై చేసా. ఈసారి దీపాలు చాలా బాగా వచ్చాయి. నేను ఈ 5 weeks పూజ చేస్తున్నప్పుడు నాకు ఇంకెప్పటికీ దీపాలు పెట్టడం చేయడం రాదేమో, పిండి దీపాలని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ ఈసారి అందులో పట్టి చేస్తే చాలా బాగా వచ్చాయి దీపాలు. చాలా సాటిస్ఫైడ్గా అనిపించిందండి. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామిని పెట్టిన ఆ సెటప్ ఏదైతే ఉందో, నేను మా మమ్మీ వాళ్ళు హోమ్ టూర్ వీడియోలో చూపించాను కదండి, పీఠంలాగా మా మమ్మీ చేయించారు పూజలు చేసుకోవడానికని. వాళ్ళకి ఒకటి చేయించారు, నాకు కూడా చేయించారని. సో నేను అందులోనే పెట్టానన్నమాట. నాకు ఇది చాలా నచ్చిందండి. అంటే నేను ఈ 7 శనివారాల వ్రతానికి వెంకటేశ్వర స్వామి విగ్రహం, శ్రీచక్రం, ఇంకా మామూలుగా పసుపు వినాయకుడు పెట్టుకుంటాం కదా, మామూలుగా ఒక ప్లేట్లో పెట్టి ముందుకు వెనక్కి అలా పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇది ఎంత బాగుందంటే తాంబూలంతో సహా అన్నీ ఆ షెల్ఫ్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా దీపాలు ఒక్కటి పక్కన విడిగా ఇంకో పీఠం పెట్టుకుని అందులో దీపాలు వెలిగించుకున్నాను. సో నాకు బాగా అనిపించింది అనమాట. క్లీనింగ్ ఈజీగా ఉంది, అంతా ఒకే చోట ఉండి సర్దుకోవడం కానీ అన్నీ ఈజీగా ఉన్నాయండి. నాకైతే భలే అనిపించింది. మీరు ఏమైనా కబోర్డ్ వర్క్ చేయించుకుంటున్నా లేదా మీ దగ్గర చెక్క ముక్కలు ఉన్నా కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుందన్నమాట ఇది ఆప్షన్ అయితే. ఇంకా నేను శారీ చేంజ్ చేసేసుకుని మొత్తం దీపాలు పెట్టుకుని పూజ స్టార్ట్ చేశాను. నేను పూజ స్టార్ట్ చేసే టైంకి మా వారు మా పాప కూడా లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయారు. తనేమో వచ్చి కూర్చొని కాసేపు పూజ బాగుంది, బాగా చేసుకుంటున్నావు అని అంది. వచ్చి అమ్మ నీ చీర చాలా బాగుంది అని అందనమాట. నేను షాక్, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. చాలా బాగా అయిందండి పూజ అయితే. మీ ఏకాదశి ఎలా అయింది, మీ పూజ ఎలా అయిందో కూడా నాకు కామెంట్ చేయండి. నాకు ఈ దీపాలు పెడుతుంటే కూడా నేను ఈ యాంగిల్లో కెమెరా బాగా పెట్టానేమో అనే థాట్ వచ్చిందనమాట. ఎందుకంటే పక్కనే నాకు దేవుడు గూడు ఉంది, దాంట్లోకి ఇప్పుడు దీపాలు చూసారా లెఫ్ట్ సైడ్లో మొత్తం వెలుగు వస్తుంది. నాకు బాగా అనిపించింది అనమాట. పూజ అంతా అయ్యాక నాకు ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే మా పాప హారతి తీసుకున్నాక పరవాన్నం చూసి ఏంటది అని అడిగింది. ప్రసాదం అంటే నేను అది తింటాను అని అంది. అసలు ఆ రోజు మొత్తం కూడా తను తిన్న ఏకైక ఫుడ్ పరవాన్నం ఒక్కటే అండి. సో నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ మా నేబర్ ఏమో మీల్ మేకర్ మంచూరియన్ చేశారు ఇంట్లో, అది ఇచ్చారు.
అది తిన్నాము. మా పాప ఏమో స్పైసీగా ఉందన్నమాట. ఆవిడని మా అమ్మ అని పిలుస్తుంది మా పాప. సో మా అమ్మ చాలా కారంగా చేశారు అని అంది. నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇది మా మమ్మీ పెయింట్ చేసిన శారీ. బ్లౌజ్ కూడా మా మమ్మీయే స్టిచ్ చేశారు. నేను ఇది రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి కాబట్టి ఆ బ్యాంగిల్స్ అండ్ ముత్యాలు ఉన్న బ్యాంగిల్తో పేరప్ చేశాను. మెడలో కూడా ఒక ముత్యాలు ఉన్న చోకర్ ఉంది నా దగ్గర, అది అండ్ పువ్వులు పెట్టుకున్నాను. సో నేను మళ్ళీ స్టెప్స్ మార్చాను అనమాట, పెయింటింగ్ చూపిద్దామని. కొంగలు మా నేబర్స్, మేము ఒక 4 ఫ్యామిలీస్ బ్యాచ్. సో అందరికీ మా మమ్మీ ఇలాగ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్ శారీస్ పెయింటింగ్ వేశారనమాట. మేము అందరం కలిసి కట్టుకుంటామని. సంక్రాంతికి కట్టుకోవాలి, ఇప్పుడు దాకా అందరం కలిసి కట్టుకోలేదు. సో ప్లాన్ చేయాలి ఓ రోజు. ఈలోగా నేనైతే సరే అని కట్టేసుకున్నాను. నాకు కొత్త చీరలు ఉంటే ఆగదనమాట. డ్రెస్సులేని వదిలేస్తాను కానీ చీరలు కట్టుకోకుండా ఉండలేను. ఈవినింగ్ ఏమో మా వారు సరదాగా మాల్కి వెళ్దాము, పాపని తిప్పుదాము కొంచెం అని అంటే వెళ్ళాము. ఈ మాల్లో నెక్సస్ మాల్ అనమాట. కింద సెల్లర్ పార్కింగ్ కాకుండా పై ఫ్లోర్స్లో కూడా పార్కింగ్ ఉంటుంది. మాకు డైరెక్ట్ ఫుడ్ కోర్ట్ టాప్ ఫ్లోర్ పార్కింగ్కి వచ్చిందనమాట. అది తిప్పి తిప్పి వెళ్తుంటే మా పాప చాలా ఎంజాయ్ చేసిందండి. ఇందుకీ మీ ఏకాదశి ఎలా గడిచింది, మీ సాటర్డే ఎలా అయింది?